వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అకార సంధి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్స్ అన్నీ డైలీ వస్తూ ఉంటాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోతే కనుక అకార సంధి గురించి కనుక చెప్పుకుంటే, అకార సంధి అంటే అత్తునకు అచ్చు పరమైతే అకార సంధి అవుతుంది. అత్తునకు అంటే మనం ఇప్పుడు చింతాకు అనుకుందాం. చింతాకుని విడదీస్తే చింత ప్లస్ ఆకు, చింతాకు. ఇక్కడ పూర్వపదము చింత, పరపదం అనేది ఆకు. చింతలో పూర్వపదం చింతలో చివరి అక్షరం త, తాలో ఆ ఉంది. ఆ అత్తునకు పరపదం అనేది మొదటి అక్షరం ఏం పరమైంది? ఆ పరమైంది. అంటే అత్తునకు అచ్చు పరమైంది కాబట్టి ఇది అత్వ సంధి అవుతుంది, లేదా దీనినే అకార సంధి అని కూడా అంటారు.